ఏబిఎన్ రాధాకృష్ణ సంస్కారహీనుడని మండిపడ్డారు మాజీ మంత్రి కాకాణి. తల్లికి భార్యకి చెల్లికి తేడా తెలియని వ్యక్తి ఏబిఎన్ రాధాకృష్ణ అని విమర్శించారు. రాధాకృష్ణ మెంటల్ కృష్ణ అని మరోసారి రుజువైందన్నారు. మరోవైపు రాధాకృష్ణ వ్యాఖ్యలను చంద్రబాబు ఇంతవరకు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నెల్లూరు జిల్లా వేదాయపాలెం పిఎస్లో వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎదుటివాడికి చెప్పేవాడికి తప్ప నీకు చెల్లెలు ఉందో లేదో మాకు తెలియదు. ఉంటే వెళ్ళి నీ చెల్లెలను అడుగు. అమ్మా ఇది నేను ప్రసారం చేశాను అని అంటే వాళ్ళు ఏమి సమాధానం చెప్తారు. కాబట్టి నీకున్నటువంటి నీచ చరిత్రలాగా అందరూ బ్రతుకుతారు అనుకోవద్దు. రాధాకృష్ణది బ్రతుకే కాదు. కాబట్టి ఆయన ఏదో సామెత ఉంది, ఎదుటివాడికి చెప్పేదానికి నీతులు ఉన్నాయన్నట్టుగా ఆయన పెద్ద సంస్కారం కలిగినటువంటి వాడిగా నీ సంస్కారం అంతా మాకు తెలుసు. నువ్వు మాకు తెలిసేటప్పటికే ఎమ్మెల్యే క్వార్టర్స్లో ల్యాంబరేటా స్కూటర్ మీద వస్తే ఆ స్కూటర్కి స్టాండ్ చేసుకునేటువంటి గతి లేకపోతే ఆ స్కూటర్ని గోడ కానిచ్చినటువంటి వాడు నువ్వు కాదా? అవునా చెప్పు. ఈరోజు నువ్వు ఆడి కారులో తిరుగుతున్నావు, రకరకాలైనటువంటి కారులో తిరుగుతున్నావు, బంగ్లాలో తిరుగుతున్నావు. నీ బ్రతుకు ఎట్లాంటిది అనేది లోకానికి అంతా తెలుసు. అటువంటిది నువ్వు ఏదో ఎక్కడి నుంచో ఊడిపడ్డట్టుగా చంద్రబాబుకు నువ్వు బ్రోకరేజ్ చేస్తున్నావు కాబట్టి, చంద్రబాబుకు బ్రోకరు కాబట్టి నువ్వు చంద్రబాబు ఇచ్చేటువంటి బ్రోకరేజ్తో బతుకుతున్నావు కాబట్టి నేను పెద్ద జర్నలిస్ట్ అనుకోవద్దు. జర్నలిస్ట్గా ఎవరు చూడాలి, నిన్ను బ్రోకర్గానే చూస్తున్నారు. నీది జర్నలిజం అని ఎవరంటే బ్రోకరిజం అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి చెప్పాలా, మీ సతీమణి గురించి ఎవరు కూడా మాట్లాడినటువంటి మాటని మీరు అన్వయించుకొని మీరు బయట వచ్చి ఏడ్చి అసెంబ్లీకి పోకుండా మీరు రోడ్డు మీద నిలబడతా ఉన్నానని చెప్పి మీరు నటించినటువంటి తీరు ఎవరు కూడా మర్చిపోవాలా. అదేవిధంగా లోకేష్ గారు కూడా సమాధానం చెప్పాలా. మాట్లాడితే అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ మీరు మాట్లాడింది మహిళల్ని కించపరిచారు, మా అమ్మని కించపరిచారు అన్నారు. ఈరోజు సుమారుగా 2 కోట్ల మంది మహిళల్ని మీరు అవమానించారే. మీ ఆంధ్రజ్యోతి పత్రిక, మీ కరపత్రిక లాంటి ఆంధ్రజ్యోతి పత్రిక మాట్లాడితే అది కూడా కేవలం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో డిబేట్లో ఎవరో ఒకరు మాట్లాడింది కాదు. అది సాక్షాత్ ఎడిటోరియల్ కాలంలో ఆ ఎడిటర్ మాట్లాడినటువంటి భాషను, ఆ యాంకర్ మాట్లాడినటువంటి తీరును మనం చూసినాం. అలాంటి పరిస్థితుల్లో మీకు కనుక కొంచెమైనా కూడా సిగ్గనిపించుండుంటే, ఈ భాష కరెక్ట్ కాదనిపించుండుంటే మీరు కనీసం ఖండనైనా ఇచ్చుండారా. అలాంటిది కూడా ఇవ్వకుండా మీరు సమర్థిస్తూ తిరిగి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల్ని మీరు మాట్లాడేటువంటి తీరు ఎంత అవమానకరంగా ఉందన్నది మీరు ఆలోచించుకోవాలా.